ఫ్రెండ్స్, డోంట్ మిస్ ది ట్రైన్. ఎందుకు అనుకుంటున్నారా? షాప్ 101 వాళ్ళు ద గ్రేట్ ఇండియన్ రీసెల్లింగ్ ఛాలెంజ్ ఈ మంత్ 26 నుంచి 31 వరకు కండక్ట్ చేస్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన వారికి 1 lakh క్యాష్ మనీ కూడా ప్రకటించారు. అంతేకాదు ఫ్రెండ్స్, మనం కొన్న వస్తువుల్ని ఫ్రీ షిప్పింగ్ కూడా చేస్తారు. మరి ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చేస్తున్నాను. అది విటమిన్ ఇ. అవును, చాలామంది మన సబ్స్క్రైబర్స్ విటమిన్ ఇ ఉపయోగాల గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేయండి అని చాలా రోజులుగా అడుగుతున్నారు. వారి కోసం ఈ వీడియో. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, మన సౌందర్యానికి, ఆరోగ్యానికి కొన్ని విటమిన్లు బాగా పనిచేస్తాయి. మన శరీరంలో విటమిన్లదే కీలకమైన పాత్ర. అయితే మన శరీరంలో ఏ విటమిన్ లోపించినా అనేక సమస్యలు ఎదుర్కొంటాం. అయితే ముఖ్యంగా అందానికి సంబంధించిన విటమిన్లో విటమిన్ ఇ కూడా ఎంతో ముఖ్యమైనది. ఫ్రెండ్స్, మీరు కనుక జుట్టు ఊడుతున్న సమస్యలతో బాధపడుతున్నా, వయసు పెరుగుతున్న ఛాయలు మీకు కనిపిస్తున్నా, ఆ సూచనలన్నీ విటమిన్ ఇ మీ శరీరంలో తగ్గిందని ఒక సూచన. ఎందుకంటే మన శరీరం నిత్య యవ్వనంతో మెరవాలంటే మనకి విటమిన్ ఇ చాలా అవసరం. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మానికి తేమను ఇచ్చి మన అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా అనేక రకాల బ్యూటీ ప్రోడక్ట్స్లో విటమిన్ ఇని ఎక్కువగా ఉపయోగిస్తారు. విటమిన్ ఇ వయసు వల్ల వచ్చే ముడతలను బాగా కంట్రోల్ చేస్తుంది. మన చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తుంది. ముఖ్యంగా విటమిన్ ఇ మన అందానికి కానీ ఆరోగ్యానికి కానీ ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ ఉపయోగాలు చెప్పాలంటే ఒక్కరోజు కూడా సరిపోదు. అయితే ఈ వీడియోలో నేను విటమిన్ ఇ మన చర్మ సౌందర్యానికి ఎలా ఉపయోగించుకోవచ్చో నేను ఎక్కువగా పాటించి నాకు నచ్చిన ఒక 5 టిప్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందుగా మన సబ్స్క్రైబర్స్లో చాలామంది DIY ఐ క్రీమ్స్ కానీ, లేకపోతే వైటనింగ్ సెరమ్స్ కానీ, నైట్ క్రీమ్స్ కానీ, హెయిర్ ఆయిల్స్, హెయిర్ సెరమ్స్, ఇలా చాలా ప్రోడక్ట్స్ గురించి ఎలా తయారు చేసుకోవాలో నేర్పమని అడుగుతున్నారు. అలాంటి వారి కోసం నేను కొత్తగా ఒక ఛానల్ని స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ పేరే అను స్కిన్ థెరపీ. అను ఎవరు అనుకుంటున్నారా? నా పేరే అను. అయితే నా స్కిన్ థెరపీలోకి మీ అందరినీ నేను వెల్కమ్ చెప్తున్నాను. ఫ్రెండ్స్, అను స్కిన్ థెరపీలో మన స్కిన్కి కావాల్సిన, ముఖ్యంగా మన చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడే హోమ్ మేడ్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చో నేను ఆ ఛానల్లో మీకు నేర్పిస్తాను. మరి మీకు కనుక అలాంటి టిప్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా న్యూస్ ఛానల్ లింకుని క్లిక్ చేసి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి క్రీమ్స్ కావాలో నాకు ఆ ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి వీడియో చూసేద్దామా? ఫ్రెండ్స్, ముందుగా ఫేస్ టోనర్. ఫ్రెండ్స్, నేను విటమిన్ ఇని ఎక్కువగా ఫేస్ టోనర్గా ఉపయోగించుకుంటాను. విటమిన్ ఇని హైడ్రేటింగ్ టోనర్ లాగా మన ఫేస్కి ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మీరు కొద్దిగా ఒక స్ప్రే బాటిల్లో రోజ్ వాటర్ని తీసుకోండి. ఇప్పుడు ఈ రోజ్ వాటర్లో ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ని తీసుకొని ఒక 4-5 బొట్లు ఇందులో కలపండి. ఇప్పుడు ఈ బాటిల్ని బాగా షేక్ చేసుకోండి. తరువాత ప్రతిరోజు మీరు స్నానం చేసిన వెంటనే మీ ముఖానికి క్రీమ్ అప్లై చేసుకునే ముందుగా ఈ టోనర్ని మీ ముఖం మీద స్ప్రే చేసుకుంటే చాలు. ఈ టోనర్ మీ చర్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మన ముఖానికి టోనర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో మన ముఖం మీద ఉండే రంధ్రాలు, ఓపెన్ పోర్స్ క్లోజ్ అయ్యి మీ ముఖం మృదువుగా కూడా మారుతుంది. మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ముఖ్యంగా పొడి స్కిన్ ఉన్నవారికి ఈ టోనర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే నార్మల్ స్కిన్ వారు కూడా ఈ టోనర్ని చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మరి మన సెకండ్ టిప్, విటమిన్ ఇతో మన పెదాల నలుపును ఎలా పోగొట్టుకోవాలో చూద్దాం. ముందుగా మీరు ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ని తీసుకొని డైరెక్ట్గా మీ ఫింగర్తో కానీ పెదాలకు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందుగా మీ పెదాలను శుభ్రం చేసుకొని ఈ విటమిన్ ఇని మీ పెదాలపై అప్లై చేసుకోండి. చాలామంది విటమిన్ ఇని వారి లిప్ బామ్స్లో కూడా కలుపుకుంటారు. దానికన్నా ఇలా డైరెక్ట్గా కలుపుకున్నా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. నేను ఒక 2-3 నెలల నుంచి ఇలా ట్రై చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్స్ కనిపించాయి.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. విటమిన్ ఈని కనుక మన లిప్స్పై ప్రతిరోజు రాత్రి అప్లై చేసుకుని పడుకుంటే మీ లిప్స్ చాలా మృదువుగా కోమలంగా తయారవుతాయి. అలాగే పెదవుల చుట్టూ నలుపు కూడా విరిగిపోతుంది. ఇప్పుడు మన థర్డ్ టిప్, విటమిన్ ఈతో ఇప్పుడు మన నైట్ ఐ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొద్దిగా దీనికోసం 1 స్పూన్ అలోవెరా జెల్ని తీసుకోండి. ఇప్పుడు అందులో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని తీసి ఒక 4-5 బొట్ల విటమిన్ ఈ ఆయిల్ని ఇందులో కలపండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. చూసారుగా మన ఐ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందుగా కొద్దిగా ఈ క్రీమ్ని తీసుకొని మీ కంటి చుట్టూ అప్లై చేసుకొని ఒక 2-3 నిమిషాలు చక్కగా మసాజ్ చేసుకుంటే చాలు. ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటితో మీ కంటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ క్రీమ్ని కనుక మనం ప్రతిరోజు కంటి చుట్టూ అప్లై చేసుకుంటే మీ కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిపోతాయి. ఈ క్రీమ్ మీ కంటి చుట్టూ ఉండే నలుపుని అలాగే ముడతలని అనేక కంటి సమస్యల్ని చక్కగా తొలగిస్తుంది. ఏజింగ్ మూలాన ఏర్పడే కంటి ముడతలను కూడా ఈ క్రీమ్ చక్కగా నివారిస్తుంది. ఈ ఐ క్రీమ్ని మీరు ఎక్కువ మోతాదులో చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ రిఫ్రిజిరేటర్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఎక్కువగా 2-3 రోజులకు సరిపోయే విధంగానే చేసుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫోర్త్ టిప్ విటమిన్ ఈ ఫేస్ మాస్క్ని చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో మీరు 1 స్పూన్ తేనెని తీసుకోండి. ఇది అన్ని రకాల స్కిన్ టైప్స్ వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒక విటమిన్ ఈ ఆయిల్ని కలిపి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మన ప్యాక్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకొని తర్వాత ఈ ప్యాక్ని మీ ముఖం మీద అప్లై చేసుకోండి. తేనె మన చర్మానికి మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. ఇక ఇందులో విటమిన్ ఈ ఉన్నందున దీన్ని మన ముఖానికి ఫేస్ మాస్క్లా వేసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్ని మీ ముఖానికి అప్లై చేసుకొని ఒక 2-3 నిమిషాలు మసాజ్ చేస్తూ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ మాస్క్ మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ వలన మీ ముఖంలో ముడతలు తగ్గిపోయి మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కాసేపు మసాజ్ చేసిన తర్వాత 20 లేదా 30 నిమిషాలు ఉంచుకొని గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. మీ ముఖంలోని ఆయిల్నెస్ను కంట్రోల్ చేసి మొటిమలు మచ్చలను కూడా దూరం చేస్తుంది. మీ చర్మ సౌందర్యాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఇప్పుడు మన ఫిఫ్త్ టిప్, విటమిన్ ఈ హెయిర్ మాస్క్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, విటమిన్ ఈ మన చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు, మన కేశ సంరక్షణకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగా మీరు ఒక బౌల్లో ఒక 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని పూర్తిగా కలపండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నూనెను కనుక మీ స్ప్లిట్ ఎండ్స్ అలాగే కుదుళ్ళకు కనుక అప్లై చేసుకుంటే మీ జుట్టు చిట్లిపోవటాన్ని తగ్గించడంతో పాటు మీ కుదుళ్ళు గట్టిపడేలాగా చేసి జుట్టు రాలటం తగ్గుతుంది. ఫ్రెండ్స్, అయితే విటమిన్ ఈ క్యాప్సూల్ని ఆయిల్ స్కిన్ వాళ్ళు ఎవ్రీడే ఉపయోగించకండి. వీక్లీ 1 or 2 ఉపయోగించండి. ఇక డ్రై స్కిన్ వాళ్ళు ఈ క్యాప్సూల్ని చక్కగా రోజుకు ఒక్కసారైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే విటమిన్ ఈని మీరు వాడటం వలన మీ ముఖం మీద ఉన్న సన్ ట్యాన్ కూడా తొలగిపోతుంది. ఎక్కువగా విటమిన్ ఈ క్యాప్సూల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఎక్కువ పవర్ ఉన్నది, రెండోది కొంచెం తక్కువ పవర్ ఉన్నది. నేను ఈజెన్ 400 క్యాప్సూల్స్ను వాడుతున్నాను. ఇవి సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్. ఫ్రెండ్స్, విటమిన్ ఈని మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు, కానీ నేను ఎక్కువగా విటమిన్ ఈని ఇలాగే యూజ్ చేస్తాను. మరి మీకు కనుక ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న అను స్కిన్ థెరపీ ఛానల్ని తప్పకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరి